హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టమాటో ఎగ్స్తో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. చాలా రకాలుగా టమాటా ఎగ్స్తో కర్రీ చేసుకునే ఉంటారు, కానీ ఇలా ఓసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్, మటన్ అంత టేస్ట్ వస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. నేను ఇక్కడ 5 ఎగ్స్ని ఉడికించి తీసుకున్నాను. 3 టమాటాలను ఇలా పెద్దగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. వీటిని నిదానంగా కలుపుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గరిటెతో కలపకుండా ఇలా కడాయిని అటు ఇటు అనుకోండి, అల్లం పసుపు ఎగ్స్కి పట్టేలాగా. తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా 1-2 నిమిషాలు మగ్గించుకొని టమాటాలను వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఇవి కాస్త మెత్తపడే వరకు మగ్గించుకుందాం. 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్పు కారం ఎగ్స్కి బాగా పట్టేలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఈ టమాటాలపై ఉండే తోలును ఈ విధంగా తీసుకోవాలి. టమాటాలు బాగా మగ్గినాయి కదా, జస్ట్ ఇలా అంటే వీటిపై ఉన్న తోలు వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. తర్వాత ఈ టమాటాలను మెత్తని పేస్ట్లా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా అంతా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్స్ టమాటో రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.